నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీకు ఇంగ్లీష్ రావట్లేదని బాధపడుతున్నారా? సో డోంట్ వరీ, జస్ట్ 45 డేస్లో మీకు మంచి ఇంగ్లీష్ నేర్పించి, అంటే 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎంతో మందికి ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఎన్నో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారెవరో కాదు, మీ ముందుకు మాత్రం ఈరోజు ఇంగ్లీష్ బాస్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వారెవరో కాదు, డాక్టర్ మేధా చిరంజీవి గారు ఉన్నారు. వారిని అడిగి ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను, అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటన్నిటి గురించి ఈరోజు మాట్లాడదాం. హాయ్ చిరంజీవి గారు. హాయ్ అండి. నమస్తే అండి. సో మీ చాలా చూస్తూ ఉంటారు, అందరూ కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. ఈ కాలంలో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు మీరు 30 ఇయర్స్ నుంచి ఉన్నారు, చాలామందికి ఇంగ్లీష్ నేర్పించారు. ఇప్పుడు మరొక కొత్త ప్రాజెక్ట్ ద్వారా మా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మెయిన్ ఉద్దేశం ఏంటి, ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంగ్లీష్ గురించి నేను చెప్పక్కర్లేదు, అందరికీ అవసరమైంది. ద ఎంటైర్ వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఇంకా బ్యారియర్స్ అనేవి లేవు. సో ఈ క్రమంలో ఒక చిన్న గ్లోబల్ విలేజ్గా మారిన ఈ తరుణంలో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అందరికీ అవసరమైంది. అది స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్, ఎవరైనా కానివ్వండి, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మ్యాండటరీగా మారిపోయింది. ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది యూట్యూబ్లో, మనం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారో కూడా చూస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ యొక్క నెసెసిటీ అనేది ఇంకా కాదనలేంది, అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆ అవసరాన్ని గుర్తించి ముందే ఇంగ్లీష్ నేర్చుకుంటే, అందుకే నేను ఈరోజు మేము కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్ బాస్. మీ దగ్గర సెట్ ఉంది, జస్ట్ షో ఇట్. అండ్ దిస్ ఈస్ ఇంగ్లీష్ బాస్, ఏ 5 book సిరీస్. ఇందులో 5 books ఉంటాయి. అండ్ ఈ 5 booksని లాస్ట్ 10 yearsలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వచ్చిన మార్పులేంటి, వాటన్నిటినీ చూస్తూ ఎలాగైతే ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడున్న ట్రెండ్లో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అనేది స్టెప్ బై స్టెప్ ఒక 5 పుస్తకాలు రాశాను. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ పుస్తకాలు, ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ అ సెల్ఫ్ లెర్నింగ్ కిట్. అంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లాసులకు వెళ్ళి కూర్చోవడం ఇవి చేయలేకపోతున్నారు. ప్రొఫెషనల్స్ బిజీ వరల్డ్లో కోచింగ్ సెంటర్లో అందుబాటులో ఉండవు. ఎవరిది వాళ్ళు నేర్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ డీటెయిలింగ్గా, ఇప్పుడు ఫస్ట్ book 1 అనుకోండి, అది ఫౌండేషన్ మీద ఎక్స్క్లూజివ్గా వర్క్ చేస్తాం. సెకండ్ లెవెల్లో సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఉంటుంది. అండ్ ఇట్లా 5 levels ఉంటాయి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. కాబట్టి ఏమి రాని వాళ్ళు తీసుకోవచ్చు, అలాగే ఆల్రెడీ కొంత ఉన్నవాళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి. అంటే ఇది ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఎవరికైనా సరే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అద్భుతంగా పనిచేసే ఇంగ్లీష్ బాస్ సిరీస్ని ఇప్పుడు మార్కెట్లోకి 1 weekలో జస్ట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసాము. సో ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకోవాలనుకుంటే ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ పుస్తకాలతో ఇంగ్లీష్ వస్తుందా? ఫస్ట్ అదే డౌట్, చాలా మందికి డౌట్. మళ్ళీ మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. అందుకని చెప్పే ఎవరైతే ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకుంటారో, ఇప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటూ ఉంటారు కదా, అలాగే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మెంటర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ వొకాబులరీ ఉంటుంది, కావాల్సిన స్టాండర్డ్ ఫ్రేజెస్ ఉంటాయి, సెంటెన్స్ ఫార్మేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీటిని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అని చెప్పడం కోసమే ఇప్పుడు ఇంగ్లీష్ బాస్ సిరీస్ కొన్న వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే 4,000 వర్త్, 4,000 రూపాయల విలువ చేసే ఆన్లైన్ కోర్స్. అది ఆన్లైన్ జూమ్ ద్వారా లైవ్ క్లాసులు, ఫ్యాకల్టీ ఉండి లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తాం. అది మొత్తం ఫ్రీగా ఇస్తున్నాం. అంటే ఇంగ్లీష్ బాస్ సిరీస్తో పాటు 4,000 వర్త్ ఆన్లైన్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ 21 hours ఉంటాయి. ఆ 21 hours క్లాసెస్ మొత్తం కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అందుకే ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మా ఇంగ్లీష్ బాస్ సిరీస్ ద్వారా నేర్చుకోవచ్చు. 1,500 బుక్ వర్తబుల్ అయితే మీరు జస్ట్ 21 hours లోపు వాళ్ళకి ఫ్రీగా చెప్తున్నారు అన్నట్టు కోచింగ్ అనేది. యాక్చువల్గా ఇది బుక్ సెట్ వర్త్ 1,500 అండి. బట్ లాంచింగ్లో భాగంగా 2 ఆఫర్స్ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫర్ ఏంటంటే అది కేవలం 1199కే ఇస్తున్నాం. ఇప్పుడు ఈ 5 books సెట్ మొత్తం కలిపి 1199కే ఆఫర్లో భాగంగా ఇస్తున్నాం. అందులో కొరియర్ ఛార్జెస్ కూడా ఫ్రీ, షిప్పింగ్ ఫ్రీ ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇండియా మొత్తంలో ఎక్కడైనా కొరియర్లో పంపించేస్తాం. 1199కే ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ ఆ సెట్ మొత్తం 5 books ఇస్తున్నాం. ఇది ఫస్ట్ ఆఫర్. 1,500ది 1199కి ఇస్తున్నాం. సెకండ్ ఆఫర్ ఏంటంటే
వీళ్ళకి 21 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 4,000 వర్త్ లైవ్ క్లాసెస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. రెండు. సో ఈ రెండు లాంచింగ్ ఆఫర్లో భాగంగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఇస్తున్నాం. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సెట్ని తీసుకోవచ్చండి. అండ్ దీని ద్వారా సెల్ఫ్గా మేము అందించే ఆన్లైన్ క్లాసులు వింటూ ఈ బుక్స్ రెఫర్ చేస్తూ ఫ్యాకల్టీ గైడెన్స్లో హ్యాపీగా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది లాంచింగ్ ఆఫర్లో భాగంగా మాత్రమే ఇస్తున్నాం. మరి సార్ ఈ బుక్ కావాలనుకుంటే మిమ్మల్ని సంప్రదించాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? అక్కర్లేదండి, ఇప్పుడు మనం స్క్రీన్ మీద మనం ఫోన్ నెంబర్ ఇస్తాం కదా, ఆ ఫోన్ నెంబర్కి 1199 రూపీస్ ఫోన్పే చేసేసి జస్ట్ ఆ స్క్రీన్ షాట్ని ఫోన్పే కానీ జీపే కానీ చేసేసి ఆ స్క్రీన్ షాట్ని మాకు ఆ నెంబర్కి వాళ్ళు షేర్ చేశారనుకోండి, మా టీం వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని వెంటనే కొరియర్లో ఈ సెట్ మొత్తం పంపిస్తాం. ఈ సెట్ పంపినప్పుడే ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి ఏ డేట్స్లో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, ఏ టైమింగ్స్లో ఉంటాయి, అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి అందులో ఒక కార్డు పెట్టి పంపిస్తాం. వాళ్ళు జస్ట్ ఫోన్ చేసి వాళ్ళకి నచ్చిన బ్యాచ్ మార్నింగ్ ఉంటాయి, మార్నింగ్ 6 o'clock ఓ బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ 8 o'clock ఓ బ్యాచ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటాయి, రకరకాల బ్యాచెస్ ఉంటాయి ఎవ్రీ మంత్. సో వాళ్ళకి నచ్చిన బ్యాచ్ టైం సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఈ బుక్స్ ఉంటాయి, అక్కడ ఫ్యాకల్టీ టీచింగ్ ఉంటుంది, బుక్స్ రెఫరెన్స్తో. ఇట్స్ లైక్ ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ ప్రోగ్రామ్, 21 hours ఆన్లైన్ ప్రోగ్రామ్. అండ్ దీనికి 4,000 వర్త్ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. 1199 పెట్టి బుక్ కొన్నా కానీ 4,000 వర్తబుల్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. సార్ ఇప్పుడు మెయిన్గా ఇంగ్లీష్ అనేది మీరు అన్నట్టు ఎక్కడ చూసినా ఇంగ్లీష్ కంపల్సరీ. సో స్కూల్ లెవెల్లోనే ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి విద్యార్థులకి? ఇది చాలా యాక్చువల్లీ నెసెసరీ క్వశ్చన్. ఎందుకు నెసెసరీ అనే వర్డ్ వాడానంటే అవసరమైంది. ద రీజన్ ఈజ్ ఈరోజు మనం డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో, అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో స్కూల్ డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోకుండా డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కోచింగ్కి వచ్చి కొన్ని వేలకు 6,000 కోచింగ్ మా దగ్గరికి చాలామంది వస్తారు ఆఫ్లైన్కి. వాళ్ళందరూ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక అడల్ట్ లెర్నింగ్లో కాకుండా స్కూల్ స్థాయిలోనే కనుక నేర్చుకుంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అందుకే పిల్లలందరికీ 10th క్లాస్ అయ్యే లోపు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అసలు ఇంపార్టెంట్ కాదండి. ఈ మార్కులు 4 గీరుకోవడానికి కూడా పనిచేయవు. ఏదో కాలేజీలో సీట్ సంపాదించడానికి ఫస్ట్ ప్రయారిటీలో సీట్స్ చెప్పడానికి వస్తే 80-90% తప్పితే నిజంగా చెప్పాలంటే వాళ్ళ కెరీర్లో మొత్తం ఉపయోగపడేది ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తుందా లేదా ప్రతి పేరెంట్ టెస్ట్ చేసుకోవాల్సిన టైం అండి. పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే నీకు 99% అకాడమిక్ రికార్డు ఉన్నా కూడా సీట్ ఈజీగా వస్తుంది, అంతే తప్పితే కెరీర్లో మాత్రం గ్రోత్ అనేది ఉండదు. ఎందుకు అంటే వీళ్ళు ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి. ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీబీఎస్ చదివినా, ఇంకా లా కోర్స్ చేసినా, ఏం చేసినా, ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఇంజనీరింగ్కి వెళ్ళినా, ఎంబీఏ చేసినా, ఫ్యూచర్లో వీళ్ళు ఏ హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా హయ్యర్ స్టడీస్ అన్ని ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి కదా. ఆ ఇంగ్లీషే రానప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతారు సబ్జెక్ట్ ఫాలో అయ్యాక. దాంతో ఆత్మన్యూనత భావానికి గురై చాలా ఇబ్బంది పడతారు. ఇది తెలియకపోవడం వల్ల పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏదో మార్కులు తెచ్చుకునే లాంగ్వేజ్ కింద, ఏదో స్కోరింగ్ సబ్జెక్ట్ కింద చూస్తున్నారు తప్పితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది దాన్ని ఒక సబ్జెక్ట్ కింద చూడకూడదు. సెకండ్ లాంగ్వేజ్ పాస్ అయితే చాలు, ఎక్కువ మార్కులు అక్కర్లేదు, అవి ఇందులో ఏం కలవు, ఇట్లా ఉంటాయి. ఇవన్నీ తీసేయాలండి. అన్నిటికీ మించి, అన్ని మార్కుల కంటే మించి ఇంగ్లీష్ మాట్లాడడమే వాళ్ళని కెరీర్లో అద్భుతంగా కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేసేలాగా చేస్తుంది. కాబట్టి పిల్లలకు I suggest everybody must be able to speak in English before he completes the schooling. 10వ తరగతి అయిపోయలేదు, ఎందుకంటే ఇంటర్మీడియట్కి వెళ్తే హాస్టల్కి వెళ్తారు. హాస్టల్లో డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన పిల్లలు ఉంటారు. ఏ కోచింగ్కి ఎక్కడో క్యాంప్ వెళ్తారు, లేదా ఎక్కడో సీట్ వచ్చి వేరే స్టేట్ వెళ్తారు. ఎక్కడికి వెళ్ళిన నలుగురిలో కలివిడిగా ఉండి కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయాలంటే బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఫస్ట్, ఆ తర్వాతే మార్కులు. కాబట్టి I suggest all the parents to help their children learn spoken English. సార్ ఇప్పుడు జనరేషన్లో అందరూ ఇంగ్లీష్ మీడియంలోనే చేర్పిస్తున్నారు విద్యార్థుల్ని, అంటే పిల్లల్ని. కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ అందులో చదువుతున్న విద్యార్థులు కూడా సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. సో ఇక్కడ అంటే ఎక్కడ జరుగుతుంది లోపం అనేది? అంటే స్కూల్ మేనేజ్మెంట్లోనేనా? ఎందుకంటే కొందరు టీచర్స్ తెలుగులోనే మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో కాకుండా. అంటే మీరు చాలా డిప్లొమాటిక్గా కొందరు టీచర్లు అన్నారు. నేను దాదాపు 100 స్కూల్స్ తిరిగిన అనుభవంతో, 100 స్కూల్స్ మేనేజ్మెంట్ నా ఫ్రెండ్స్ కూడా అందరు చాలా పరిచయం, నా అనుభవంతో చెప్తున్నానండి. పేరుకి చాలా వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్, అన్నీ ఇంగ్లీష్ మీడియమే, చాలా వరకు కాదు. కానీ హార్డ్లీ ఒక 10% ఆఫ్ ద స్కూల్స్లో మాత్రం హయ్యెస్ట్ ఇంగ్లీష్ స్టాండర్డ్స్ ఉంటాయి. పిల్లలంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు.
బట్ 90% మీరు టౌన్స్ తీసుకోండి, బి అంటాం కదా, టౌన్స్ కానీ, అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకున్న, టౌన్స్ తీసుకున్న, హైదరాబాద్ ఇలాంటి చోట ఉన్న కార్పొరేట్ స్కూల్స్ వదిలేస్తే మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తీసుకోండి, మండల్ హెడ్ క్వార్టర్స్ తీసుకోండి, అక్కడ ఉన్న స్కూల్ ఎన్నో ఉన్నాయి. అకాడమిక్గా చాలా బాగా చెప్తారు వాళ్ళు, కాదన్ను. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ స్కూల్లో క్యారిడార్ కమ్యూనికేషన్ మొత్తం తెలుగులోనే ఉంటుంది, క్యారిడార్ కమ్యూనికేషన్. అండ్ మీ క్యాంటీన్ కమ్యూనికేషన్ అంతా తెలుగులోనే ఉంటుంది. లంచ్ టైంలో టీచర్లు అంతా తెలుగే మాట్లాడతారు. అండ్ వాళ్ళు ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడతారంటే పీటీఏ మీట్లో లేదా కాన్ఫరెన్స్ ఏదో ఈవెంట్లు అయినప్పుడు, ఇలాంటప్పుడు జనరల్గా తెలుగే ఉంటుంది చాలా సందర్భాలు. అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడరు. సో కాబట్టి ముందు ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్స్ ఇంగ్లీష్ అవ్వాలి. ఇంగ్లీష్ అవ్వాలంటే అక్కడ ఇంగ్లీష్లో ఎఫిషియెంట్గా ఉండే టీచర్స్ వాళ్ళకి దొరకాలి. ఆ ఏరియాలో ఉండరు వాళ్ళంతా ఒక 10 సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేషన్ చేసి చదువుకొని బాగా మార్కులు తెచ్చుకొని టీచర్లు అయిన వాళ్ళు. సో కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా ముందు ఏంటంటే సడన్గా వచ్చిన ఈ గ్లోబల్ చేంజ్కి అనుకూలంగా టీచర్స్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పగలరు. కానీ గవర్నమెంట్ టీచర్లు ఇప్పుడు నాకు తెలుసు, వాళ్ళ గవర్నమెంట్ టీచర్స్ కొత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద మొత్తం మార్చిన వెంటనే 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు అంతే స్పోకెన్ ఇంగ్లీష్ మీద. 10 రోజుల్లో టీచర్ మొత్తం తెలుగులో ఉన్న వాళ్ళు కాస్త ఇంగ్లీష్ నేర్చుకొని పిల్లలకు నేర్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో అందుకే ఈరోజు చాలామంది టీచర్లు కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది టీచర్లు సబ్జెక్ట్ వైజ్ దే ఆర్ వండర్ఫుల్. ఇంగ్లీష్ మాట్లాడే విషయానికి వచ్చేసరికి కొందరు పిల్లలు చిన్నప్పుడు ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలు కొందరు ఫాస్ట్గా ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వీళ్ళ ముందు టీచర్లు సరిగా మాట్లాడారు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్య అండి, ఎవరు గుర్తించట్లేదు. అండ్ ఐ అపీల్ ఆల్ ద స్కూల్స్కి ఏంటంటే ముందు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ప్రతి పిల్లవాడికి రావాలి. స్కూలింగ్ అయిపోయే లోపే అందరికీ సిస్టమేటిక్గా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించాలి, అదొకటి. అండ్ టీచర్లు మాట్లాడితే వాళ్ళకి వస్తుంది, అంటే ముందు టీచర్లకు నేర్పించాలి, టీచర్లు నేర్చుకోవాలి. రైట్. కాబట్టి మేనేజ్మెంట్లో టీచర్లకు నేర్పించరండి. ఎందుకు నేర్పించారని నేను అడిగాను చాలాసార్లు. మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి సార్. అరే ఏం ప్రాబ్లమ్స్ అండి టీచర్స్ అంటే? సార్ వీళ్ళన్నీ బాగా ఇంగ్లీష్ అన్నీ నేర్చుకుంటే మా స్కూల్ మారి ఇంకో స్కూల్కి వెళ్ళిపోతారంట. ఇంతకంటే స్వార్థం ఇంకోటి ఉండదండి. ఈ టీచర్లు వెళ్ళిపోతే వచ్చే టీచర్లకు నేర్పించాలి. నేర్చుకోవడం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. సో కాబట్టి అంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ఆ స్కూల్ ఎప్పుడు బాగుపడదు, అందులో పిల్లలు అస్సలు బాగుపడరండి. కాబట్టి టీచర్లని ఎంపవర్ చేయాలి, ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి, కొత్త విషయాలు నేర్పిస్తూ ఉండాలి. టీచర్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద స్కూల్. ఆ టీచర్స్కి నేర్పించడానికి వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు. టీచర్స్ని పర్సనల్ నేర్చుకోమంటే ఏమంటారు తెలుసా? సార్ మాకు టైం ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు మేము దీనికి వీళ్ళు ఇచ్చే సాలరీకి మేము మళ్ళీ 5,000 కట్టి మేము నేర్చుకోవాలా ఇంగ్లీష్ అంటే. అవన్నీ పర్సనల్ ఇష్యూస్. నేనేమంటారంటే అల్టిమేట్గా ఏ స్కూల్లోనైతే టీచర్స్ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారో పిల్లలు బాగా మాట్లాడతారు. కాబట్టి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అది సాధ్యం కాదు అనుకంటే పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి డైరెక్ట్. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్. సార్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఫేస్ చేసే అవకాశం ఉంది? ఎప్పుడు కూడా చిన్నప్పుడు పిల్లలు చాలా తొందరగా నేర్చుకుంటారు, ఏదైనా ఫాస్ట్గా నేర్చుకుంటారు. మీకు తెలుసో లేదో 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు లెర్నర్స్ ఫేస్ చేసే ప్రాబ్లంలో 60% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్. భయం, బిడియం, మొహమాటం, ఎవరైనా నవ్వుతారేమో అనే చంకు, హ్యూమిలియేట్ అవుతామేమో అనే ఫీలింగ్, ఇవే వీళ్ళకి ఇంగ్లీష్ రాక కాదు. ఈ సైకలాజికల్ బ్యారియర్స్ వల్ల, ఎమోషనల్ బ్యారియర్స్ వల్ల వీళ్ళు మాట్లాడలేరు. నేను తప్పు మాట్లాడతానేమో, జనాలు నవ్వుతారేమో, అందరి ముందు పరువు పోతుంది, కామెంట్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. ఈ థాట్స్ అన్నీ బ్యారియర్స్. అలాగే నాకు భయం, బిడియం, నలుగురిలో మాట్లాడలే, మొహమాటం, ఇలాంటి వాటి వల్ల మాట్లాడలేరు. అందుకే అడల్ట్ లెర్నింగ్, పెద్దవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 60% ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి కొత్తవి. వీటిని కౌంటర్ చేయడమే కష్టం. కానీ పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నప్పుడు క్లాస్లో, స్కూల్లో భయం, బిడియం, మొహమాటం ఇవన్నీ ఉండవు. వాళ్ళ క్లోజ్ సర్కిల్, వాళ్ళకి ఈ ఫీలింగ్స్ ఉండవు. కాబట్టి చక్కగా ఏది నేర్చుకుంటే అది మళ్ళీ ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి స్కూల్ టైంలో నేర్పిస్తే అద్భుతంగా నేర్చేసుకుంటారు. పెద్దవాళ్ళకి ఇంకా టైం పట్టచ్చు, కానీ చిన్నపిల్లలు అయితే భయం, బిడియం ఏమి ఉండవు. కాబట్టి కాకపోతే ప్రాపర్గా మనం గైడెన్స్ ఇచ్చి నేర్పించాలి. అది నేర్పించకపోతే అది మన తప్పు, పేరెంట్స్గా కానీ, టీచర్స్గా కానీ, స్కూల్ మేనేజ్మెంట్గా కానీ. అందుకే నేను ఏమంటానంటే పిల్లలకి ఈ టైంలో ఇంగ్లీష్ భాష మీద నేర్పించడం చాలా ఎందుకు చెప్పనా,
ఇప్పుడు నేర్పించకపోతే ఏమవుతుంది తెలుసా, వీళ్ళు రేపు ఏదో ప్రొఫెషనల్ డిగ్రీ చేయడానికి అబ్రాడ్ వెళ్తారు, ఇంకోటి వెళ్తారు, లేదా ఇంకోటి జాయిన్ అవుతారు. అప్పుడు వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకో, జర్మన్ ఏదో యూనివర్సిటీ వచ్చి అక్కడ జర్మన్ నేర్చుకోవాలి, ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు అమెరికా అటైతే ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలి. అప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవాలి, జర్మన్ నేర్చుకోవాలి, ఇప్పుడు స్పానిష్ ఇంకా పాపులర్ అవుతుంది, ఇంకా ఇప్పటికీ చాలా పాపులర్ స్పానిష్. ఈ ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకునే పని అప్పుడు ఎలాగో ఉంటుంది వాళ్ళకి. అసలు ఆ ఫారెన్ లాంగ్వేజెస్ తొందరగా నేర్చుకోవాలన్నా ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ ఇంగ్లీషే రాకపోతే ఇంకా ఫ్రెంచ్, జర్మన్ అబెట్లు నేర్చుకుంటా. అందుకే నేను ఏమంటానంటే, ముందు బేసిక్గా ఇంగ్లీష్ నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు ఏదో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో అది అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లీష్ నేర్పించకపోవడం వల్ల వాళ్ళ కెరీర్కి పెద్ద అడ్డుగోడలుగా మనమే మారుతున్నాం అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. మరి పేరెంట్స్ ఎలాంటి పాత్ర పోషించాలి సార్? ఎందుకంటే పిల్లలకి నేర్పివ్వాలి, ప్లస్ ఇప్పుడున్న జనరేషన్లో హోంవర్క్ చేపియాలన్నా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ చేస్తున్నారు. పేరెంట్స్కి రాక కూడా చాలామంది ఇప్పుడు పీటీఎమ్స్ ఉన్నాయి, మీరు ఇందాక పేరెంట్స్ టీచర్ మీటింగ్ అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో పేరెంట్స్ ఏ విధంగా ఉండాలంటారు? పేరెంట్స్ ఈ విషయంలో అయితే పేరెంట్స్ గురించి ఇంకోసారి చెప్తానండి. కాకపోతే పిల్లల విషయంలో పేరెంట్స్ రోల్ ఏంటంటే, ఒకటే చూసుకోవాలి, మామిడికి 25కి 24 వచ్చాయా, 23 వచ్చాయా లెక్క పెడతారు, మార్క్స్ 50కి 40 వచ్చాయా, ప్రతిసారి స్కోర్ చూడడం, కంపేర్ చేయడం, ఇవి మాట్లాడడం, టీచర్తో ఇవి చేస్తూ ఉంటారు, మార్కుల మీద ఫోకస్ చేస్తారు. కానీ మావాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, వీడు కనీసం ఏమైనా వాల్యూస్, ఎథిక్స్ నేర్చుకుంటున్నాడా లేదా, నలుగురితో కలిసి మాట్లాడేటువంటి కాన్ఫిడెంట్ బిహేవియర్ వీడికి ఉందా లేదా, ఇవి ఏమీ చూడట్లేదండి చాలా సందర్భాల్లో. మెయిన్గా నేనేమంటానంటే, పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళు ఒక స్టడీస్తో పాటు నలుగురితో మాట్లాడడం, నలుగురితో కలివిడిగా ఉండడం, ఇవి రావాలి. అవి వచ్చే క్రమంలోనే ఇంగ్లీష్ కూడా రావాలి. ఇంగ్లీష్ వస్తే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అందుకే ఒకవేళ స్కూల్లో, ఇప్పుడు మనం స్కూల్ని కూడా అన్ని చోట్ల అనలేం, గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు అన్ని సబ్జెక్ట్ చాలా బాగా చెప్తారు, కానీ ఇంగ్లీష్ నేర్పించే మెకానిజం ఆ టీచర్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పేరెంట్స్ అయినా సరే ఇలాంటి అవకాశాలు, ఇప్పుడు మేము ఇస్తున్న ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలండి. పిల్లాడికి తినాలి అంటే 1000 రూపాయలు పెట్టుకొని ఇస్తారు, ఏదైనా టీ షర్ట్ కావాలంటే కొనిస్తారు, గిఫ్ట్లు కావాలంటే కొన్ని, బర్త్డే వస్తే అది ఏదడితే కొనిస్తారు, ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. బట్ నేనేమంటా అంటే, వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఇంగ్లీష్ నేర్పించండి. ఇలా మేము మాలాంటి వాళ్ళు, నేనే కాదు, మాలాంటి వాళ్ళు అనౌన్స్ చేసి ఏ కోర్స్ అయినా సరే ఆ కోర్సులు జాయిన్ చేయండి. వారంకో రోజు అలా క్లాసులు ఉంటాయి, అటెండ్ అవుతాడు, ఇంగ్లీష్ భాష నేర్చుకుంటాడు కదా. కానీ ఇలాంటి వాటి మీద ఫోకస్ మిస్ చేసి దీనికి 1000 రూపాయల, 1200, 4000 ఇట్లా ఆలోచించద్దు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టడం రైటే, కానీ ఎక్కడ పెడుతున్నాం, దేనికి పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకొని వాళ్ళ ఇంగ్లీష్ భాష కోసం ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి. ఏ పేరెంట్స్ అయితే ఇది గుర్తించి వాళ్ళ పిల్లల కోసం, అందుకనే అంటాను, ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ నేను తయారు చేసేప్పుడే, దీన్ని డ్రాఫ్ట్ చేసేప్పుడే నేను మొత్తం చూశానండి. స్కూల్ పిల్లలకి 7th క్లాస్ నుండి అండి, ఇది 7th క్లాస్ నుండి ఆ పై లెవెల్ వాళ్ళందరికీ కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళ కమ్యూనికేషన్కి ఎట్లా సూట్ అవ్వాలనే చాలా అంశాలు పిల్లలకు యూజ్ అయ్యే విధంగా అందులో డిజైన్ చేసిన 510 పేజెస్ అరౌండ్ ఉంటాయి, మొత్తం 5 పుస్తకాలు. సో స్టెప్ బై, వాడు 7th నేర్చుకోకపోతే 8th నేర్చుకుంటాడు, 7th ఒక్క బుక్ ఫాలో అయినా 8th ఒకటి, 9th 10th ఒకటి, 5 సంవత్సరాలు 5 పుస్తకాలు ఫాలో అయినా స్కూల్ అయిపోయేలోపు తను ఇంగ్లీష్ నేర్చేసుకుంటాడు. సో అందుకే ఒకే రోజులో 21 అవర్స్లో ఎలా వస్తుంది, 1 అవర్లో ఎలా వస్తుంది, ఇట్లాంటి ఇన్ని డౌట్లు పెట్టుకోవద్దు. లెర్నింగ్ కోసం చేసే పనిలో కాన్ఫిడెంట్గా ఇంకొక బ్యూటీ ఏంటంటే, షోట్లు చిరిగిపోతే పడేస్తాం, వస్తువులు పగిలిపోతే పడేస్తాం, కానీ ఏ పేరెంటు, ఏ స్టూడెంటు పుస్తకాలు పడేయడు. ఇవాళ చదవకపోతే ఇంట్లో పెడతాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతాడు, అప్పుడు కాకపోతే ఇంకోసారి చదువుతాడు. ఎందుకంటే నాకు ఎంత బాగా అనుభవం అంటే ఈ విషయంలో, 20 సంవత్సరాల క్రితం నా మేధ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఫోన్ చేసి, సార్ ఓల్డ్ స్టూడెంట్ సార్, మీ బుక్ ఇంకా ఉంది సార్ అని ఫోటోలు తీసి పెడతా ఉంటారు. జస్ట్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. పుస్తకాలు అనేవి అంత బాగుంటాయండి, ఎప్పుడు ఉంచుకుంటారు. ఎనీ పేరెంట్ అడ్వైజ్, పేరెంట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని క్లాస్ జాయిన్ అవ్వండి. వాళ్ళ క్లాస్లో వాళ్ళ పిల్లలు జాయిన్ అవ్వకపోతే మీరే జాయిన్ అవ్వండి క్లాస్కి, కానీ బై దిస్ ఇంగ్లీష్ బాస్ సిరీస్. సార్, మీరు 30 years నుంచి నేర్పిస్తున్నారు కదా పిల్లలకి ఇంగ్లీష్ అనేది, అంటే ఇంగ్లీష్ నేర్పియాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? అవునండి, నేను యాక్చువల్గా తెలుగు మీడియం నుండి వచ్చాను. ఓకే. నేను 10th క్లాస్లో ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ ఫెయిల్ అయ్యాను. ఎప్పుడు నేను డైరెక్ట్ ఇది పాస్ అవ్వలేదు, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంటే పెద్ద భయం. బట్ అలాంటి ఇంగ్లీష్ని ఒక 3 monthsలో నేను నేర్చుకున్నాను.
3 monthsలో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అండ్ ఇంత ఈజీగా నేర్చుకునే ఇంగ్లీష్కి ఇన్ని సంవత్సరాలు బాధపడ్డానా, భయపడ్డానా అనిపించింది. నేనే నేర్చుకోగలిగినప్పుడు, రా మెటీరియల్ లాగా ఉండే నేనే నేర్చుకోగలిగినప్పుడు ఎవరికైనా నేర్పించగలను అనుకున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను స్టూడెంట్గా ఉన్నప్పుడే. నేను స్టార్ట్ చేశాను, 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బర్మింగ్హామ్ యూనివర్సిటీ అండ్ పామ్ బీచ్ అట్లాంటిక్ యూనివర్సిటీ అమెరికా, ఇలాంటి యూనివర్సిటీలో ఎలా ఇంగ్లీష్ ఈజీగా చెప్పాలి, హౌ టు టీచ్ ఇంగ్లీష్ టు నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాతృభాష కాని వాళ్ళకి ఇంగ్లీష్ని సులభంగా ఎలా చెప్పాలి అనే దాని మీద నేను ఎన్నో ప్రసంగాలు ఇచ్చాను. ఎంతోమంది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. 2 తెలుగు రాష్ట్రాలు 250 మంది దాకా దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్లను తయారు చేశాను నేను. ఈరోజు స్టేట్లో ఉన్న 100 స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్ యొక్క ఓనర్స్ అంతా నా స్టూడెంట్స్. సో నేను ఎందుకు చెప్తున్నాను, ఇంత అనుభవంతో ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పేవాళ్ళు లేక, ఇది నేర్చుకోవచ్చు అని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక నేను అంత ఇబ్బంది పడ్డానండి. ఈరోజు ఇన్ని అవకాశాలు ఉండి కూడా మన పిల్లలకు మనం నేర్పించకపోతే ద్రోహం చేసినట్టే అని నేను అనుకుంటాను. అంటే 30 years బ్యాక్ ఇంగ్లీష్ పైన కూడా ఇంత అవగాహన ఎవరికి లేదు అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంగ్లీష్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పుడు అవగాహన వచ్చింది, కానీ అయినా కూడా మనం నేర్చుకోకపోతే, ఇప్పుడు అవగాహన వచ్చింది, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇన్ని సోర్సెస్ ఉండి కూడా మనం పిల్లాడిని ఇంగ్లీష్లో మాట్లాడేలాగా తీర్చిదిద్దకపోతే మనమే పెద్ద తప్పు చేస్తున్నట్టు కదా. అందుకే పేరెంట్స్ అయితే వేరే టార్న్ షర్ట్, చిరిగిపోయిన షర్ట్ వేసుకున్నా మంచిదే కానీ ఒక మంచి పుస్తకం చేతిలో ఉండాలంటారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సేమ్ అదే పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. పిల్లలకి ఏది ఇచ్చినా అయిపోయినా మంచి పుస్తకాలు ఇవ్వాలి కాకపోతే రేపు చదువుకుంటారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసులు కూడా ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఆ క్లాసులో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. సార్, ఇందాక ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ బుక్ అనేది ఓన్లీ మీరు ఈ బుక్కే పరిమితం చేస్తారా, లేకపోతే మీరు అన్నట్టు వేరే స్కూల్ మేనేజ్మెంట్ మిమ్మల్ని సంప్రదిస్తే స్కూల్లోకి వెళ్ళి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ ఇప్పుడు మాకు చాలా స్కూల్స్ ఉన్నాయండి. ఏంటంటే అంటే ఇప్పుడు నేను అన్న స్కూల్ అందరు మేనేజ్మెంట్లో ఒకలాగా ఉండరు. దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ వాళ్ళు జెన్యూన్ కన్సర్న్ చూపిస్తారు. ఇప్పుడు మా కాంటాక్ట్ అయిన స్కూల్స్కి ఇప్పుడు నేను పేరు చెప్పను కానీ, సో ఈ మధ్య ఇప్పుడు ప్రజెంట్ 4 స్కూల్స్లో ఒక్కో స్కూల్లో 1500 మంది విద్యార్థులకి మేము డైరెక్ట్ వెళ్ళి మా టీమ్ 10 people వెళ్ళి ఆ స్కూల్లోనే వారం రోజులు ఉండి మొత్తం, అంటే నెలకు వారం రోజులు, నెలకి 2 రోజులు 3 రోజులు అలా క్యాంప్ లాగా కండక్ట్ చేసి ఇయర్ అంతా వాళ్ళకి ఒక 1 year అంతా ఆ స్కూల్లో మేము ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఆ టీచర్స్కి నేర్పించడం. అంటే ఎలా ఇంగ్లీష్ చెప్పాలి, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా చెప్పాలి, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చు కానీ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, స్కూల్లో ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది టీచర్స్కి ట్రైనింగ్ నేను ఇస్తాను. అలాగే మా టీం అంతా వెళ్ళి సో అక్కడ స్టూడెంట్స్కి క్లాస్ టు క్లాస్ బ్యాచ్లర్ వైజ్గా స్టూడెంట్స్కి డైరెక్ట్ ట్రైనింగ్ ఇస్తాం, ఏది ఆన్లైన్ కాకుండా. సో కాబట్టి ఎవరైనా స్కూల్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇంగ్లీష్ బాస్ ప్రోగ్రామ్ని వాళ్ళ స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చండి. దానికి అఫ్ కోర్స్ ఇంత కాస్ట్ ఉండదు, ఎందుకంటే గ్రూప్ కాబట్టి. దెన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ డీల్. ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ స్కూల్స్ అన్ని మమ్మల్ని సంప్రదించవచ్చండి. సరే, మళ్ళీ ఒకసారి చివరిగా మా ప్రేక్షకులకు మన ఇంగ్లీష్ బాస్ సిరీస్ గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్పండి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన ఇంగ్లీష్ బాస్ 5 book సిరీస్. ఈ సిరీస్లో 5 పుస్తకాలు ఉంటాయండి. ఈ 5 పుస్తకాలు స్టెప్ బై స్టెప్ సింప్లిఫైడ్, సిస్టమాటిక్ అండ్ బైలింగ్వల్, అంటే తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ముందు ఇంగ్లీష్ ఉంటుంది, దానికి తెలుగు ఉంటుంది. దీన్ని ఉపయోగిస్తూ స్పోకెన్ ఆస్పెక్ట్లో ఎలాంటి సెంటెన్స్ ఉంటాయి, చాలా అంటే స్ట్రక్చర్డ్గా ఉంటాయి. ఇలా స్టెప్ బై స్టెప్ 5 పుస్తకాలు ఉంటాయి. ఈ 5 పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఈ 5 పుస్తకాలు ఈ ఇంగ్లీష్ బాస్ సెట్ కొన్న వాళ్ళకి మేము ఇప్పుడు 4000 వర్త్ ఆన్లైన్ 21 hours లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ కాస్ట్ 1500, కానీ ఇప్పుడు 1199కి ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలనుకుంటే మీరు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి 1199 రూపీస్ ఫోన్పే చేసి లేదా గూగుల్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేశారంటే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి అండ్ మీ దగ్గర అడ్రస్ తీసుకొని ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ని మీ ఇంటికి పంపిస్తాను కొరియర్లో. అందులోనే మీరు ఆన్లైన్ క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, ఏ రోజుల్లో బ్యాచెస్ ఉంటాయి, ఏ టైమింగ్స్లో ఉంటాయి అనే అన్ని డీటెయిల్స్ కూడా మీకు అందులో ఉంటాయి. ఒక్క కాల్ చేసి మీకు నచ్చిన టైంలో ఆ బ్యాచ్లో జాయిన్ అయిపోయి హ్యాపీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్ ఆర్ ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్స్ ఎవరైనా సరే ఇంగ్లీష్ బాస్ సిరీస్తో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మీరు ఇంగ్లీష్ బాస్ అవ్వచ్చు. అలాగే ప్రత్యేకంగా ఎవరైనా స్కూల్స్ కానీ
కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొఫెషనల్ కోర్సులు చేసే చాలామంది ఇప్పుడు నర్సింగ్ కాలేజెస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి చాలా మ్యాండేట్. అలాంటి వాళ్ళంతా కూడా బల్క్గా కనుక మీ క్యాంపస్కే వచ్చి మా టీం అంతా వచ్చి మీ క్యాంపస్లో మీ విద్యార్థులందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్షాప్లు, ట్రైనింగ్ సెషన్స్ అన్నీ మేము చేయాలంటే వీఆర్ ఆల్వేస్ రెడీ. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. సో చూసారు కదన్నా, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే ఈ ఇంగ్లీష్ బాస్ పుస్తకాన్ని మీరు కూడా తీసుకొని మీ ఏదైతే లోపల మీకు భయం ఉందో, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అని ఎవరైతే భయపడుతున్నారో, సో ఆ భయాన్ని వీడి ఇలాంటి బుక్ తీసుకొని మీరు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుకొని మీ భవిష్యత్తులో మీరు ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారో దాన్ని రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.